అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, అవమానాన్ని భరించడం ఎలా అని. ఇప్పుడు సపోజ్ ఎవడైనా నిన్ను వేస్ట్ అన్నాడనుకో, అసలు వాడు నిన్ను వేస్ట్ అనేంత గ్యాప్ నీలో ఏముంది? అది ఆలోచించు. కానీ మనం వాడు నన్ను ఎందుకు వేస్ట్ అన్నాడు అని ఆలోచించడం మానేసి, నువ్వు నన్ను వేస్ట్ అన్నావా అనేసి ఫస్ట్ కోప్పడిపోతాం. కానీ ఒకడు మనల్ని నువ్వెందుకు పనికిరావు అనేసి మన మొఖం మీద అన్నాడంటే, ఏదో ఒక రీజన్ లేకుండా అంటాడా? అసలు నిన్ను అవమానించే వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళు అవమానిస్తారు. అమ్మ, నాన్న, అన్న, చెల్లి వీళ్ళు అవ అవమానిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ, అలాగే జీవితంలో నువ్వేమైపోతావన్న భయంతో వాళ్ళు అవమానిస్తారు. అది ఫ్యామిలీ కాబట్టి నువ్వు వదిలేయొచ్చు. నెక్స్ట్ ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు చుట్టాలు అదే బంధువులు వీళ్ళు కూడా నిన్ను అవమానిస్తుంటారు. ఎందుకంటే నువ్వు ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు. అది ఇంకా బంధాలు కాబట్టి దాన్ని కూడా నువ్వు లైట్ తీసుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వెళ్తావు. అక్కడ నువ్వు ఎవరికీ పరిచయం లేదు. అయినా గాని స్ట్రేంజర్స్. వాళ్ళు ఇంకా బాసు నువ్వేదైనా ఆఫీస్‌లో పని చేసేటప్పుడు మీ బాస్ ఉండొచ్చు. వాళ్ళు కూడా నిన్ను అవమానిస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళు నువ్వు చేసే పని అసలు మనకి అవమానం ఎందుకంత గట్టిగా గుచ్చుకుంటదో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నువ్వు అసలు పనికి రానోడివి అనేసి ఎవరన్నా అన్నారనుకో, ఫస్ట్ మనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో నువ్వు అసలు నిజంగానే ఏం చేయట్లేదు. వాడు నిజం చెప్పాడు కాబట్టి నీకు కోపం వస్తుంది. అదే నువ్వు ఏదన్నా పని చేస్తూ నువ్వు సంపాదిస్తున్నావు. ఆ టైంలో నువ్వు ఒక వేస్ట్ ఫెలోరా నీకేం చేయడం రాదారా అనేసి వాడు అన్నాడనుకో నువ్వు నవ్వుతావు. ఎందుకంటే నేను డైలీ అంత కష్టపడుతున్నాను రా నువ్వు నన్ను చూసి వేస్ట్ ఫెలో అంటున్నావేంటి? నేను కష్టపడుతున్నాను కావాలంటే చూడనేసి నీ పాకెట్‌లో ఉన్న మనీని తీసుకొని నువ్వు చూపించగలవు. కానీ నువ్వు అంత చేయట్లేదు. అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు నిజంగా కష్టపడట్లేదు కాబట్టి, నువ్వు నిజంగా వేస్ట్ ఫెలోవు కాబట్టి, నిన్ను వేస్ట్ అన్నాడని నిన్ను నీ మొఖం మీద వేలెత్తి చూపాడు కాబట్టి నీకు కోపమొచ్చింది. వాడు చెప్పి ఎవరికైనా అంతే నిజాలు చెప్తే గుచ్చుకుంటాయంటారు. నిజమే కదా! నువ్వేం చేయలేనప్పుడే కోపమొస్తుంది. అదే నువ్వు కష్టపడి పని చేస్తున్నప్పుడు నేను ఇది చేస్తున్నాను రా అనేసి నీకు వాడు అన్న ఆ వేస్ట్ అన్న పదం నీకు సిల్లీగా అనిపిస్తుంది. నేను కష్టపడుతుంటే వీడేంటి నన్ను ఎలా అంటున్నాడు అనేసి. కాబట్టి ఎవరన్నా నిన్ను అవమానిస్తే ఫస్ట్ దాన్ని ఫిక్స్ చెయ్యి. ఎందుకంటే నిన్ను ఒక మాట అనే హక్కు నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? నిన్ను ఎవరైనా అవమానించారంటే దానికి నువ్వు వెంటనే తిరిగి రిప్లై ఇవ్వకు. ఎందుకంటే కోపంతో మాట్లాడే ఒక మాట పేక మీద కత్తి పెట్టుకున్న కత్తితో సమానం. ఎందుకంటే కోపంలో నువ్వేం మాట్లాడతావో తెలీదు. ఆ టైంలో వాళ్ళకెలా ఉంటదో తెలీదు. కాబట్టి నువ్వు ఆవేశపడిపోయి వాళ్ళతో గొడవలు తెచ్చుకోవద్దు. అప్పుడు మనకు 2 దారులుంటాయి. ఏంటంటే ఫస్టు వాళ్ళు నిన్ను వేస్ట్ ఫెలో అన్నారా? అయితే కసితో పని చేసేయి. లేదంటే వాళ్ళు నన్ను అలాగా అంటారు. కానీ నేను మాత్రం చేయలేననేసి రూమ్‌లోకెళ్ళి లోపలికెళ్ళి ఏడ్చేయి. నేనైతే నువ్వు కసితో పని చేసే రకమనే అనుకుంటున్నాను. లేదు వాళ్ళెన్ని మాటలన్నా కానీ నేను చేయలేను. నా టైప్ ఇంతే అని ఏడ్చుకుంటూ కూర్చుంటావా? లోపలికెళ్ళిపోయి తలుపేసుకొని కూర్చొని ఏడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఏంటంటే నైట్ నువ్వు పడుకునే ముందు మీ అమ్మగారు నీ దగ్గరకొచ్చి, నాన్న రేపు వంట చేయడానికి బియ్యం లేవురా అనేసి ఏడిస్తే వాళ్ళ కన్నీళ్ళకి మాత్రం నువ్వు కారణం కాకూడదు. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్‌లో కూడా అబ్బాయిలు చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతారు. ఒక వయసొచ్చిన తర్వాత కూడా నేను ఇంకా ఇలాగే గారాబంగా ఉంటాను. నన్ను మా అమ్మ, నాన్న చూసుకుంటారు. వాళ్ళు కష్టపడినంత సేపు నాకు ఏ లోటు ఉండదనేసి ఇంకా నీకు 25 ఏళ్ళొచ్చినా నువ్వు ఇంకా కూర్చునే తింటానంటే ఎలా? నీ కోసం నీ తల్లి, తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు. కానీ నువ్వు వాళ్ళ కష్టాలను లెక్క చేయవు. ఆ తల్లి ప్రతిరోజు బాధపడుతుంది పాపం. అరే! వీడు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏ పని చేయట్లేదు, రేపొద్దున్న మా వారికి ఎలా ఉన్నా పిల్లల పరిస్థితి ఏంటి అనేసి భయపడుతుంది, బాధపడుతుంది. కాబట్టి నీ తల్లి నువ్వు బయటోళ్ళకి ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. కానీ నీ తల్లిదండ్రులకు మాత్రం నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఆపేకి నువ్వు కారణం కాకూడదు. నిన్ను ఎవరైతే అవమానించారో వాడిని మాత్రం గుర్తుపెట్టుకో. కానీ వాడి మీద పగ పెంచుకోకు. ఎందుకంటే వాడి మీద పగ పెంచుకుంటే నీ టైం వేస్ట్ అవుద్ది. ఆ పగని నీ మీద నువ్వే పెంచుకో. వాడసలు ఆ మాట ఎందుకన్నాడు? ఇంకెప్పుడు వాడి నోటంట ఆ మాట రావడానికి వీల్లేదు అనేసి నీ మీద నువ్వే పగ పెంచుకో. అసలు నీ రివెంజ్ ఎలా ఉండాలి? వాడన్నాడు కాబట్టి నేను వెంటనే తిరిగి వాడిని తిట్టేస్తాను, లేకపోతే కొట్టేస్తాను, వాడితో ఫైట్ చేస్తాను అన్నట్టు ఉండకూడదు. ఎవడైతే నిన్ను చూసి నవ్వాడో నువ్వు దేనికి పనికిరావని ఒకప్పుడు
నిన్ను చూసి నవ్విన ఆ నోరే రేపొద్దున నువ్వు సాధించిన ఆ విజయానికి నీ పేరు చెప్తే లేచి నిలబడాలి. అది కదా అసలైన రివెంజ్. చాలా మంది అవమానం భరించలేక చనిపోతుంటారు. కానీ ఎవరో నువ్వు అందంగా లేవు అనో, లేదంటే నీ ఆఫీసులో నీ పై ఆఫీసర్లు నిన్ను తిట్టారనో, ఏవో చిన్ని చిన్ని కారణాల వల్ల నిన్ను ఎంతో కష్టపడి నీకోసం రేయింబవళ్ళు నిద్ర మానుకుని ఎంతో కష్టపడి నీకోసం నీకు భోజనం పెట్టే మీ అమ్మ నాన్న యొక్క ఆశల్ని అలా చిదిమేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? నిజంగా నువ్వు అంత అవమానంగా ఫీల్ అవుతే చనిపోవడం కరెక్ట్ కాదు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? వాళ్ళు నిన్ను అన్న మాటకి నువ్వు సాధించి జీవించాలి. అంతే తప్పితే నువ్వు కోపంలో తీసుకునే డెసిషన్స్ ఎప్పుడు కూడా రాంగ్ గానే ఉంటాయి. కాబట్టి కోపంగా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు. అలాగే ఎవరితో కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే కోపంలో వచ్చే మాటలు గుణపం కంటే చాలా సూదిగా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం కోపంగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోయి అయితే ఒక రోజు లేదంటే 2, 3 రోజులైనా గానీ లోపలే ఉండండి. అంతేగాని కోపంలో మాత్రం డెసిషన్స్ ఏం తీసుకోవద్దు. దానివల్ల నష్టపోయేది కేవలం మీరు మాత్రమే కాదు. మీతో పాటు మీ కుటుంబం కూడా మీ వల్ల వచ్చే నష్టాన్ని భరించాల్సొస్తుంది. కాబట్టి కోపం అందరికి వస్తుంది. కానీ దాన్నే నువ్వు పట్టుకొని దా నువ్వు నిన్ను త నిన్ను నువ్వు చిదిమేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకోవడానికి ముందు కనీసం ఒకసారి ఆలోచించు. వాడన్న దాంట్లో ఏమైనా నిజం ఉందంటే నువ్వు మార్చుకోవడానికి ట్రై చెయ్యి. కానీ నిజం లేదంటే మాత్రం నువ్వు దాన్ని తీసుకుని దానికోసం నువ్వు నీ యొక్క జీవితాన్ననేది నాశనం చేసుకోవద్దు. చాలా మంది చాలా విషయంలో ఒక చోటకి పనికి వెళ్ళినప్పుడు ఎంత కష్టపడి పని చేసినా గానీ వాళ్ళ యొక్క అహంకారం చూపించడానికి మన మీద కోప్పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. ఆ ఫ్రస్ట్రేషన్స్ అన్ని తీసుకొచ్చి మన మీద పడుతుంటారు. ఏంటంటే ఇప్పుడు సపోజ్ బాస్ ఉంటాడు. ఇంట్లో ఉన్న టెన్షన్ భరించలేక అక్కడకు మనం ఆఫీస్‌లో మన వర్క్ మనం చేసినా కానీ కావాలని అవమానిస్తుంటారు. అలాంటప్పుడు దిగులు పడిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు నిన్నన్న మాటను ఒక 10 నిమిషాల్లో మర్చిపోతారు. కానీ అక్కడ పడ్డ వ్యక్తి నువ్వు కాబట్టి నీకది 10 సంవత్సరాలన్నా గానీ ఆ మాటను మర్చిపోలేవు. ఎందుకంటే అవమానం అనేది ఎలా ఉంటుందంటే రాత్రులు పడుకుందరన్నా నిద్ర పట్టదు. అందరిలోని నన్నెలా అవమానించారు అనేసి నైట్ అంతా అలా పడుకొని దిండు మీద అలాగా బయట అమ్మ, నాన్నకి ఎవరికీ కనిపించకుండా అలా ఏడుస్తూనే ఉంటావు. కానీ ఒక్కసారి ఆలోచించు. నైట్ నువ్వు ఎంత ఏడ్చినా గానీ మార్నింగ్‌కి అయ్యేసరికి నువ్వు శుభ్రంగా మొహం కడుక్కొని మళ్ళీ లేచి వెళ్లి డ్యూటీకెళ్ళిపోవాలి. ఎందుకంటే మన పరిస్థితులు అలాంటివి. ఎందుకంటే పండక్కి అందరూ కొత్త బట్టలేసుకొని ఎళ్తారు. కానీ మన అమ్మ, నాన్న మాత్రం పాత చీర అమ్ ఇస్త్రీ చేసిన కొత్త బట్టలు లేక ఇస్త్రీ చేసిన ఆ పాత బట్టలేసుకొని అవే కొత్త బట్టల్లాగా మన ముందు నిలబడినప్పుడు మనకెలా ఉంటుందసలు? ఏరా కొత్త బట్టలు ఈసారి కూడా కొనుక్కోలేదా అంటే అమ్మ ఏం చెప్తుంది? మా వాడు కొంచెం సెటిల్ అయ్యాక కొంటాడనేసి ఆ మాటకి మనకి నిజంగా చాలా బాధనిపిస్తుంది. అది కూడా మనకి ఒక అవమానం కింద లెక్కగా ఉంటుంది. కానీ మనం అప్పుడు ఏం చేయాలి? కొన్ని చోట్ల ఇంకా అవమానం భరించాలి అంతే తప్పదు. అలాగని 10 సార్లని కాదు కానీ, ఇంకా తట్టుకోలేను అన్నప్పుడు ఇంక దాని నుంచి నువ్వు బయటకొచ్చేయడమే బెటరు. కానీ కుటుంబ అవసరాల కోసం కొన్ని సార్లు మనం కష్టపడాలి తప్పదు. కాబట్టి అక్కడ అవమానం పొందావు అలాగనేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళు నీ కష్టాన్ని గుర్తిస్తారు. నువ్వు అలా చేసినా గానీ, నేనిలా చేసినా గానీ తను నాకింత సపోర్ట్‌గా ఉంది. ఈ రోజుకి ఇంకా నా ఆఫీస్‌లో ఇలా పనిచేస్తూ నా కోసం నిలబడింది అనేసి ఏదో ఒక రోజు నిన్నైతే ఖచ్చితంగా గుర్తిస్తారు. కానీ ఆ రోజు రాకుండానే నువ్వు నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. కాబట్టి ఈ రోజుకైనా లేచి నిలబడు.